ఇంతవరకు ఎమ్మెల్యేగా కాపాడి ప్రదర్శిస్తున్నాం. దయామయ సాధించినట్టు ఇంతవరకు మీరు చేసిన మేలుపడిన ఆచరించుకొని వేసుకున్నామని ప్రార్థిస్తున్నాం. మరి నా పేరు బోయాజు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నార్కెట్పల్లిలో 2006 సంవత్సరంలో నేను వచ్చాను. దేవుడు కొంతకాలం మరి ఇక్కడ వాడుకున్నాడు. అనేక గ్రామాల్లో సువార్త చేసినాము. ఒక్కొక్క గ్రామంలో దాదాపుగా నేను 2014 వరకు ఉన్నాను. నేను ఇక్కడ 2006 నుండి 2014 వరకు నేను ఇక్కడ ఉన్నాను. దేవుడు మరి అనేక గ్రామాల్లో సువార్త సేవ చేసేదానికి కృపనిచ్చినాడు. మరి సహోదరులతో కలిసి చేసినటువంటి పరిచర్య మరి అది ఎల్లారెడ్డిగూడెంలో ఆగిపోయింది. మీరు ఇక్కడ సేవ చేస్తున్నారో లేదు, నేను కూడా ఎల్లారెడ్డిగూడెంలోనే ఆగిపోయింది అక్కడనే. ఇంక అక్కడి నుంచి మళ్ళీ సువార్త లేదు, ఏమి లేదు. ఆ రోజు నేను రాసిపోయి అది ఆ రోజు పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. చాలా కొట్టడానికి ఒక పెద్ద గుంపు వచ్చింది కొట్టడానికి. ఇంకా నేను కొంచెం గట్టిగా వాళ్ళతో వాదించడము జరిగింది. అయితే సహోదరులు ఉండి, అన్న వాళ్ళతో వాదాలు ఎందుకు, మనము మరి పోవడం మంచిది అని చెప్పేసి అనుకున్నప్పుడు సరే సహోదరులుగా సమ్మతించి అందరం కలిసి వచ్చినాం. సువార్త కూడా అక్కడే ఆగిపోయింది. మీరు చేస్తున్నారేమో, నా సువార్త అయితే అక్కడనే ఆగిపోయింది, మీరు చేస్తున్నారేమో మాకు తెలియదు. ఇంకా ఆ తర్వాత జరిగిన విషయం అంటే ప్రార్థన చేసినాం, ప్రభువా ఏమిటి ఈ విషయం, ఎందుకు సువార్త అయిపోయింది అంటే, ఎవడైతే అడ్డొచ్చినాడో వాడిని తీసుకుపోయి జైలు వేసినారు. వాళ్ళ బయటికి వచ్చిన వాళ్ళు తెలియదు. కాబట్టి దేవుని పనులలో మరి ఎంతో చురుకుగా సహోదరులతో కలిసి పనిచేసినటువంటి ఆ యొక్క సువార్త అనుభూతి చాలా ఉన్నతమైంది. మరి సేవా పరిచర్యలో మరి సహోదరులు మంచిగా ఉదయకాలమే వచ్చి ఆసక్తిగా వచ్చి మంచిగా అందరికీ భోజనాలు తయారు చేసుకొని, మేము టిఫిన్ క్యారేజ్, పెద్ద క్యారేజ్ తీసుకొని 15 మంది 20 మంది అట్లా వెళ్తే అందరికీ భోజనం చేసుకొని ఎక్కడో చోట మరి చెట్లు కింద అక్కడ నీళ్ళున్న చోట భోజనం చేసుకొని, నా మొత్తం మండలం అంతా కూడా మరి ఇక్కడ మండలం దాదాపుగా 27-28 గ్రామాలు ఉన్నాయి దాదాపుగా. ఈ గ్రామాలన్నిట్లో కూడా 2 సార్లు 3 సార్లు చేసినాం. దేవుడు మరి కొద్ది మందిగా ఉన్నాము. దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. ఇప్పుడు అవన్నీ కూడా మారిపోయినాయి. మరి మందిరము వేరుగా ఉండేది, మందిరం మంచిగా కట్టుకున్నారు. దేవుడు ఇంతవరకు మరి సహాయపడినాడని దేవునికి ఎంతో వందనం చెల్లిస్తున్నాము. మరి సంఘానికి కూడా నాకు కూడా ఎంతో సహకరించి సంఘం నా పట్ల చోర చూపించడం ప్రేమ ఆప్యాయతలు ఎంతో మరి గౌరవప్రదంగా ఉన్నాయి. మరి సంఘానికి ఈ సాక్ష్యానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు, బాధ్యత కలిగిన సహోదరులకు, దైవ సేవకునికి, అతిథిగా వచ్చినటువంటి దైవ సేవకునికి కూడా అందరికి కూడా మరి వందనాలు చెప్పుకుంటున్నాము. ఇంతటితో సాక్ష్యం ఇస్తుంది. ప్రభు స్తోత్రం, వందనాలు. బొంబాయిలో హాజరన్న రండి. రాత్రి వచ్చాడు బొంబాయి నుంచి. రండి. 5 నిమిషాలే. బొంబాయి సంగతులు చెప్పొద్దు, ఇక్కడ సంగతులు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. నార్కెట్పల్లి హోరేబును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ దేవుడు నన్ను కనికరించి ఈ మందిరానికి నడిపించటం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు వారు చూపినటువంటి ప్రేమను నేను ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే జానన్న మొట్టమొదలు
ఒకసారి నల్గొండలో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు గిరిజంకొండ ప్రార్థనా మందిరానికి ఏదో మీటింగ్కి వచ్చి రావడం జరిగింది. వచ్చినప్పుడు అప్పుడు జానన్న ఎంపాయ్ టోప్ పెట్టుకొని వచ్చాడు. ఎంపాయ్ టోప్ పెట్టుకొని వస్తే రేపు కట్టంగూరులో సువార్త ఉంది, ఎందుకంటే శనివారం అక్కడ అంగడి జరుగుతుంది, సువార్త చేయాలి, అక్కడ మీటింగ్ ఆరంభించాలి, సైదాబాద్ కాలనీ నుంచి వస్తున్నారని చెప్పడానికి అన్న వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నతో మాట్లాడడం జరిగింది. అన్న, నార్కట్పల్లి కూడా ఉందా చర్చి అని అన్న. నార్కట్పల్లి తమ్ముడా, ప్రపంచంలో 180 దేశాల్లో మన సహవాసం ఉన్నది అని అన్నాడు. ఆశ్చర్యపోయినా. ఇంకా తర్వాత అన్న ఆ రోజు మొట్టమొదలు గిరిజంకొండలో నాతో కలవడం, మాట్లాడటం, ఆ తర్వాత అక్కడి నుంచి మరి మేము సువార్తకి వెళ్ళడం, ఇంకా అట్లా అన్న పరిచయం అయిన తర్వాత నేను కంటిన్యూగా నల్గొండ గిరిజంకొండకే మా తక్కెలపాడు గ్రామం నుండి నేను వచ్చేవాడిని, వెళ్ళేవాడిని సహవాసానికి. దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది, సైకిల్ మీద వెళ్ళేవాడిని. ఆ తర్వాత రాజరత్నం అన్న పరిచయం అయ్యిండు. రాజరత్నం అన్న నాకు ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది, మా ఊరికి వాళ్ళ ఊరికి 10 కిలోమీటర్లు కూడా ఉండదు. అయితే ఎక్కువగా అన్నతో సాహసం చేస్తూ వచ్చేవాడిని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదలు ఒక దినం మరి జానన్న, పుష్పక్క వాళ్ళు ఇక్కడ కలుస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళతో కొంత సావాసం చేసి వెళ్ళడం జరుగుతూ వచ్చింది. అట్లా నల్గొండ పోవడం కొంచెం దూరం అని నేను ఇక్కడికి వస్తూ వచ్చాను. ఇక్కడికి వస్తూ రాగా అన్నతో కలిసి సువార్తకి వెళ్ళడం, తర్వాత మరి ఆదివారం ఆరాధనకు ఇట్లా ఈదులూరు, పరడ, తర్వాత జువిగూడెం, తర్వాత ఇట్లా నార్కట్పల్లికి వచ్చి మరి సాహసం చేసి ఆదివారం నైట్ ఉండి ఆదివారము ఏదో ఒక గ్రామంలో సువార్తకి వెళ్ళడం, అట్లా మరి దేవుడు సహాయపడతా వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ నిజంగా వాస్తవానికి నేను ప్రభువుని నమ్ముకున్నాను, కానీ నాకు మారు మనస్సు పాపక్షమాపణ అనుభవం లేదు. అందరూ ఆరాధన చేసేవారు, నేను ప్రార్థన చేసేవాడిని, ఎందుకంటే నాకు తెలియదు, ఎందుకంటే నాకు మారు మనసే లేదు, ప్రభునే అంగీకరించలేదు రక్షకునిగా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి మరి వచ్చేదానికంటే ముందు దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ మరి సంఘములో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి కొన్ని పరిచర్యలు ఉన్నవి. అయితే ఈ పరిచర్యల ప్రకారము మరి జానన్న, రత్నమన్న నన్ను చాలా ప్రేమిస్తూ వచ్చేవారు, నన్ను ఏం క్వశ్చన్ చేసేవారు కాదు. కానీ కుమార్ బ్రదర్, కృపానందం అన్న, తర్వాత ఇంకా వీళ్ళిద్దరే కొంచెం నాన్న నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు, నీ పాపాలు క్షమించబడ్డాయా అని చెప్పేసి ఇలా నన్ను క్వశ్చన్ చేస్తూ ఉండేవారు. అట్లా జరుగుతూ వచ్చిన తర్వాత దేవుని మహాకృపను బట్టి నేను ఇక్కడ కొంతకాలం సాహసం చేసిన, రక్షణ గ్రహింపు ఏం రాలేదు. కానీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ శ్యామ్నగర్ గోషమేల్ పోలీస్ బేరెక్స్లో 1999 డిసెంబర్ 3వ తారీఖున ప్రభుని అంగీకరించడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత కొత్త సంవత్సరానికి ఇక్కడికి వచ్చాను. 2000 సంవత్సరం జనవరి 1వ తారీఖున దేవుడు నాతో ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ఏంటంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును అని దేవుడు నాతో మాట్లాడి నా యొక్క పాప క్షమాపణ, రక్షణ నిశ్చయత ఈ స్థలంలో, ఈ హెవరేబులో మరి నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ సంవత్సరం వాచన సర్వీస్కు చింతల నుంచి నతనేలను వచ్చాడు, పరిచర్య చేసి వెళ్ళాడు. ఆ తర్వాత అదే రోజు సాయంకాలం, శనివారం కాబట్టి రేపు ఆదివారం ఉండాలని మేము ఉండడం జరిగింది. శనివారం సాయంకాలం దేవుడు నాతో మాట్లాడు. అట్లా మరి ఇక్కడి నుంచి నేను మళ్ళా హైదరాబాద్ వెళ్ళడం జరుగుతూ వచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రతి నెల 2వ శనివారము మేము ఇక్కడ సువార్తకు వచ్చేవారం. సువార్త శనివారము సువార్త జరిగేది, తర్వాత ఆదివారం ఆరాధన చూసుకొని మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళడం జరుగుతూ వచ్చింది. అట్లా దేవుడు ఇక్కడ మరి అనేక గ్రామాలలో సువార్త చేయడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. తర్వాత మరి మొట్టమొదలు నాకు సువార్త స్టాండ్ అని అంటే ఇక్కడ ప్రేమ్ కుమార్ అన్న బహుశా రాకముందు మరి దేవుడు జానన్న ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మరి మాండ్రా, తిరుమలగిరి ఆ ప్రాంతంలో సువార్త చెప్పడానికి మొట్టమొదలు వీళ్ళే నాకు సువార్తలో తర్ఫీదు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఇట్లా మరి ఇక్కడి నుంచి మరి నేను హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ నుంచి దేవుడు ఒక 6 నెలలు మాట్లాడి ముంబై తీసుకెళ్ళడం జరుగుతూ వచ్చింది. ఇక్కడ అంటే నా పాప క్షమాపణ పొందిన స్థలం ఇది. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నవి, మరి 5 నిమిషాలు ఇచ్చారు, చాలా వందనాలు. ప్రభు ప్రేమతో సహోదరులు ఆహ్వానించారు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ పరిచర్య జరుగుతుంది. తర్వాత ఇక్కడి నుంచి సహోదరులు మరి మొట్టమొదలు నా దగ్గరికి జాన్న రావడం జరుగుతూ వచ్చింది. తర్వాత రత్నమన్న, తర్వాత జాష్ అన్న, తర్వాత కృపానందం అన్న, ఇంకా ఏం రాదన్న అయితే రాలేదు. తర్వాత సత్యానందం అన్న కూడా
ముంబైకి, నేను మడ్ ఐలాండ్లో ఎక్కడైతే సేవ చేస్తున్నానో నిజంగా ఆ ప్రాంతానికి అక్క కూడా రావడం జరిగింది. మరి మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూస్తూ వచ్చారు. అంటే మా కొరకు ఈ సంఘం అంటే ఇక్కడి నుంచి రత్నవన్న, జాషవన్న, మంజక్క, నేను ఇక్కడి నుంచి సేవకు వెళ్ళడము మరి వాళ్ళు ఎంతో గర్వంగా భావిస్తారు. మా దగ్గర నుంచి ఇంతమంది సేవకు వెళ్ళారు. తర్వాత ఇంకా కొత్తగా నిన్న రత్నవన్న నరసింహరాజుతో మాట్లాడుతూ వచ్చాను, అన్న ఇంకా ఇక్కడ కొంతమంది తర్ఫీదు కావాలి, ఇక్కడి నుంచి ఇంకా కొంతమంది వెళ్ళాలి, ఈ పరిచర్య దేవుడు బహు విస్తృతంగా మరి వర్ధిల్ల చేయాలి అని చెప్తా వచ్చాడు. ప్రభుకు స్తోత్రం. ప్రభు మరి ప్రాంతంలో గత 30 సంవత్సరాల నుండి దేవుడు మరి పరిచర్యను ఆరంభించి మరి ఇన్ని సంవత్సరాలు కాపాడుతూ వచ్చాడు. తన కృపలో, తన విశ్వాస్యతలో మరి ఈ ప్రాంతంలో అనేకులను రక్షిస్తూ వచ్చాడు. తర్వాత స్పెషల్లీ నన్ను ఆహ్వానించినటువంటి హోరేబు పెద్దలకు, దైవ సేవకులకు, పెద్దలకు, పరిశుద్ధులందరికీ వందనాలు. మా కొరకు, మా పరిచర్య కొరకు దయచేసి ప్రార్థన చేస్తున్నాడు. చాలా వందనాలు. నెక్స్ట్ జశ్వాన్ రండి. రాజరత్నం అన్న వచ్చాడా? రాలేదు. రండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, జీవగల దేవ, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి అమూల్య రక్త ప్రవహిస్తూ మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. దయలు దేవ, ఎన్నికలను కూడా జ్ఞాపకం చేసుకున్నారు. దుష్టులు ఒక నుంచి ప్రత్యేకించుకొని రక్షించుకునే విధానం బట్టి వందనాలు. నార్కబెల్లో మీరు ఆరంభించిన కార్యాన్ని బట్టి వందనాలు. ఓరిబిని బట్టి స్తుతిస్తా ఉన్నాం. దయలు తండ్రి, మీరు ఆరంభించిన పరిచర్యను ఇంతవరకు మీరు ఆశీర్వదిస్తూ వచ్చిన విధానం బట్టి కూడా వందనాలు. ఈ ప్రాంతంలో మీరు అయోగ్యాన్ని కూడా ఏర్పరచుకొని రక్షించుకొని దయలు తండ్రి సేవనితో మీరు సిద్ధపరిచి ఈ విధంగా నీ పరిచయలో వాడుకుంటున్న విధానం బట్టి కూడా వందనాలు. కృపగల తండ్రి, ఈ విధంగా కొన్ని ప్రభునామన మీకు అందరికీ వందనాలు. దేవుడు ఈ ప్రాంతంలో రక్షించబడడానికి, ఈ ప్రాంతంలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నవాడుగా ఉంటున్నాడు. ఆ పేరు జాషువా. మాది సొంత గ్రామము, చిట్యాల దగ్గర ఎల్కట్టె గ్రామము. నేను చదువుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా నన్ను రక్షించినాడు. చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టము. క్లాస్ ఫస్ట్ ఉండేది చదువులో. అయితే నేను అప్పుడు 7th క్లాస్ ఉన్నప్పుడు అప్పుడు బోర్డు ఎగ్జామ్ ఉండే. అయితే మా ఇంట్లో మా అన్నగారు స్కూలు 10 గంటలకు గారా, ఏం చేస్తావు అప్పటిదాకా పొలం కాడ పని చేయాలనేవాడు, రమ్మనేవాడు. తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత 4 గంటలకు అయిపోద్ది కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ పొలం దగ్గర రమ్మనేవాడు. బడి అయిపోయింది కదా, ఇంకేం చేస్తావు అనేవాడు. నాకు కొంచెం చదవండి చాలా ఇష్టము. అయితే పొలం కాడ పని చేయాలని అనేవారు. మా ఇంట్లో ఎవరికి చదువు రాదు, నేనే చదువుకున్నాను. అయితే చదువుకోరక నేను మొట్టమొదట 7th క్లాసులో మా గ్రామంలో 7th ఉన్నప్పటికీ మధ్యలోనే నేను ఉరుమడ్ల గ్రామం వెళ్ళాను. అక్కడ హాస్టల్ ఉంది, అక్కడైతే మంచి చదువుకోవచ్చాను. తర్వాత 7th 8th అక్కడ చదువుకున్నాను నేను. తర్వాత 9th హాస్టల్ లేదు అక్కడ, మా ఊరు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. అయితే 9th క్లాస్ చదివే సందర్భంలో అక్కడ సైన్స్ టీచరు మాకు క్లాస్ టీచర్గా ఉన్నాడు. ఆయన ఏమనేవాడంటే, నా క్లాసు రావాలంటే యూనిఫామ్ ఉండాలి, ఆయన స్కూల్ డ్రెస్ యూనిఫామ్ ఉండాలనేవాడు. తర్వాత నోట్బుక్స్ అన్నీ ఉండాలనేవాడు. పేరు నోట్బుక్, రఫ్ నోట్బుక్, తర్వాత రికార్డ్స్ అన్నీ ఉండాలనేవాడు. అయితే ఆ పరిస్థితుల్లో నేను మా ఇంటికి వెళ్ళాను. అప్పుడు మా అన్నగారు, మా నాన్నగారు ఇంటికాడ పొలం కాడ పనిచేస్తున్న నాగలు దున్నుతూ ఉన్నారు. వెళ్ళి స్కూల్కు స్కూల్ డ్రెస్ కావాలి, బుక్స్ కావాలి, నోట్ బుక్స్ ఇవన్నీ కావాలి, లేకపోతే క్లాస్కు రానియమంటున్నారు, స్కూల్కి రానియమంటున్నారు చెప్పినప్పుడు మా యొక్క తండ్రి గారు, అన్నగారు ఏమన్నారంటే, వాళ్ళు చెప్పారు, నీ పేరు నీకు రాయొస్తుంది కదా, చదివిన చాలుతీ అన్నారు. నీ పేరు నీకు, నాకు చదవడం చాలా ఇష్టం. అయితే వాళ్ళు ఏమన్నారు, నువ్వు చదివిన కాడ చాలు, నేను స్కూల్ వెళ్ళడం అవసరం లేదన్నారు. సార్ ఏమో స్కూల్ రిసర్ట్లు అయింది రావద్దు అంటున్నాడు, వీళ్ళేమో పోనీ అని అంటున్నారు. అయితే నాకు ఎట్లాగైనా చదువుకోవాలని ఆశ ఉండే. అయితే ఇక్కడ నార్కపల్లిలో హాస్టల్ ఉందని నాకు తెలిసింది.
కొంతమంది అక్కడి నుంచి వచ్చి నార్కపల్లిలో చదువుకున్నారు, నాకంటే ముందు ఉన్న వాళ్ళు కొంతమంది. అయితే చదువుకోవడానికి నార్కపల్లికి వచ్చాను. నేను హాస్టల్ ఉంది కాబట్టి చదువుకోవచ్చాను. నార్కపల్లి ఉన్నప్పుడు అక్కడ ఉరుమడిలో ఉన్నప్పుడు హాస్టల్లో మాకు బట్టలు ఇచ్చారు. ఇక్కడ ఈ నార్కపల్లి స్కూల్ డ్రెస్సు కాకి ప్యాంటు, వైట్ డ్రెస్సు, వైట్ షర్ట్ ఉండేది. ఉరుమడిలోనేమో బ్లూ ప్యాంటు, వైట్ షర్ట్ ఉండేది. నాకు బ్లూ ప్యాంట్ లేదు. అందుచేత ఈ హాస్టల్లో ఉన్నప్పుడు నాకు కాకి ప్యాంటు, స్కూల్లో హాస్టల్లో డ్రెస్సులు ఇస్తారు, అందులో నాకు కాకి ప్యాంటు, రకరకాల బట్టలు వస్తాయి. నాకు వచ్చిన డ్రెస్సులో కాకి ప్యాంట్ ఉంది, వైట్ షర్ట్ ఉంది. అయితే నార్కపల్లి వెళ్తే స్కూల్ డ్రెస్ ఉంది కాబట్టి చదువుకోవచ్చు, అక్కడ హాస్టల్ ఉంది కాబట్టి బుక్స్ ఉంటాయి, నోట్ బుక్స్ ఇస్తారు, చదువుకోవచ్చు అనే ఉద్దేశం చేత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా క్లాస్ ఫస్ట్ మొదటి నుంచి చదువులో బాగా ముందంజలు ఉండని దేవుడు సహాయపడ్డాడు. తర్వాత పీటీ పీరియడ్లో కూడా నేను చెట్ల కింద కూర్చొని చదువుకునేవాడిని. చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ సమయంలో ఈ విధంగా ఉస్మాన్పల్లి సహోదరుడు సైదులు అంటారు. అయితే ఆయన మా క్లాస్మేట్. ఆయన నా దగ్గర కూర్చొనేవాడు, కొన్ని దేవుని గురించి చెప్పినాడు. అయితే ఆయన అందరూ చెప్పేటోడు, అందరూ మా క్లాసులో వ్యతిరేకించేవారు, ఆయనని ఎగతాళి చేసేవారు. అట్లా అయితే నేను కూడా ఆరంభంలో వ్యతిరేకించాను. అయితే తర్వాత మంచిగా అనిపించింది ఆయన చెప్పే మాటలు. కొన్ని విషయాలు చెప్పాడు. వాళ్ళ యొక్క సంబంధించిన వారు కొంతమంది సీరియస్గా ఉన్నారు. అయితే హాస్పిటల్ తీసుకుని వెళ్తే వాళ్ళ బంధువులు ఎవరో ఏమన్నారంటే, ఇంకా బతకడ తీసుకుపోండి అన్నారంట. అన్నప్పుడు ఎవరు చెప్పారంట, చర్చికి తీసుకువెళ్ళండి, బతుకుతాడు, మంచిగా ఇద్దని చెప్పారంట. చర్చికి తీసుకువెళ్తే మంచిగా అయింది. అప్పుడు నాకు మంచిగా ఇట్లాంటి చాలా స్టోరీ చెప్పాడు. అయితే అనిపించింది, దేవుడు ఎంత గొప్ప దేవుడా, హాస్పిటల్లో బతకని వ్యక్తులు కూడా చర్చికి వెళ్తే బాగుపడతారా అనిపించింది. తర్వాత అనిపించింది, నాకు కూడా రావాలనిపించింది. అయితే నేను 95 జనవరి 1 ఇక్కడికి వచ్చాను. 95 జనవరి 1 రోజు ఇక్కడికి వచ్చాను నేను. నేను ఇక్కడ 9th క్లాస్ చదువుతున్నాను అప్పుడు. అయితే నేను స్కూల్కి లేట్ వెళ్ళాను. అప్పటికే నాకు 17 సంవత్సరాలు, 17 సంవత్సరాలు. అయితే ఆ విధంగా ఆ రాత్రంతా 31st నైటు రాత్రంతా ఉదయకాల సమయంలోనే మైకు పాటలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే నన్ను జనవరి పొద్దున రమ్మన్నాడు కదా, ఇప్పుడు అయిపోయింది ఏందో అనుకున్నాను. మాకు హాస్టల్ ఇక్కడ దగ్గరే కాబట్టి అనుకున్నాను. అయితే అంతకుముందు నేను మా హాస్టల్ నుంచి ఏమైనా కొనుక్కోవాలనుకో ఇక్కడి నుంచే దారి. అప్పుడు ఇండ్లు లేవు, తక్కువ ఉండే. స్ట్రైట్గా ఇక ఆర్టిస్ట్ క్వార్టర్స్ నుంచి రోడ్డుకు వెళ్ళి ఏమైనా బుక్స్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే రోడ్డు మీదకి వెళ్ళేవారం. ఇట్లా ఈ దారిలో వెళ్ళేవారం. అయితే అప్పుడు ఇక్కడ మందిరం లేదు, ఎదురుగా స్థలంలో అప్పుడు మందిరం ఉన్నది. అక్కడ కిరాయింట్లో అప్పుడు పరిచయం జరిగేది. ప్రార్థన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, అన్నగారు మళ్ళీ సండే రమ్మన్నది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ అన్న రమ్మన్నప్పుడు వచ్చేవాని కాదేమో. అయితే మళ్ళీ సండే రమ్మన్నప్పుడు వచ్చాను. వచ్చినప్పుడు అప్పుడు అన్నగారు, నా దగ్గర బైబిల్ లేదు, కొంతమంది ముందు వచ్చి బైబిల్ పెట్టి వెళ్ళిపోయినారు. నేను ఆ బైబిల్ తీసుకొని చదువుతున్నాను. అన్నగారు అంతా అయిపోయిన తర్వాత కొత్త బైబిల్ ఇచ్చారు, కొత్త నిబంధన చదువుతున్నాను. తర్వాత అద్భుతంగా దాని ద్వారా దేవుడు మాట్లాడినాడు. సరే, ఈ విధంగా మనకు 5 నిమిషాల సమయం ఉంది. మనం ఎవరేవో యానివర్సరీ కాబట్టి అవన్నీ చెప్పడానికి సమయం లేదు. అయితే దేవుడు అద్భుతంగా మొదటి నుంచి కూడా హిందూ పూజలు బాగా చేసేవాడిని. తర్వాత తపస్సు కూడా చేశాను. 7th క్లాసులోనే మా స్కూల్లో తిరుపతి పుస్తకాలు ఇచ్చారు. ధ్రువుడు తపస్సు చేసి విష్ణు దర్శనం పొందినాడని తపస్సు కూడా చేశాను. దేవుడు ప్రత్యక్షమవుతాడేమో మోక్షం దొరుకుతుందని. అట్లా దేవుడు అంటే కూడా చాలా ఇష్టం, భక్తి. ఆరంభంలో చర్చి రాకముందు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర శివాలయం ఉంది. అట్లా రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు అక్కడ భజన జరుగుతూ ఉంది. అదిగో శ్రీ హరివాసన్ భజన జరుగుతుంటే నేను కూడా పరిగెత్తి వెళ్ళి అక్కడ కూర్చొని భజన చేశాను. అట్లా దేవుడు అంటే అట్లా బాగా భజనలు ఇవన్నీ అంటే చాలా ఇష్టం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈ మందిరానికి దేవుడు నడిపించాడు. దేవుడు అద్భుతంగా కార్యం చేశాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను, యేసుప్రభువు వారు పాపం లేని దేవుడని, తర్వాత మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడని, ఈయన ద్వారా పాప పరిహారం ఉందని, మోక్షం ఉందని తెలుసుకున్నాను. నేను 7th క్లాసులో ఉన్నప్పుడే కాబట్టి దేవుడు ప్రత్యక్షమవుతాడేమో, దేవుడు ప్రత్యక్షమైతే నాకు మోక్షం దొరుకుతుంది, యమగుండం తప్పుతుందని ఆశ ఉండే. కానీ ఆ దేవుడు ప్రత్యక్షం కాలే. అయితే నేను నా చదువు నేను చదువుకుంటా ఉన్నాను, నా భక్తి నేను చేసుకుంటా ఉన్నాను.
అయితే ఈ విధంగా నార్కపల్లి మనమందరం ఓరేపు రావడం ద్వారా దేవుడు అయితే నిజమైన దేవుని గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఎన్నో విషయాలు అయితే ముఖ్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన విషయాలు లోకంలో చంపితే నరహంతకుడు కానీ నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబడితే నువ్వు నరహంతకునివి అనే మాట. ఇంకా తర్వాత చట్ట ప్రకారం ఇది వ్యభిచారం చేసే వ్యభిచారి కానీ ఒక స్త్రీని మోహోచూపు చూస్తేనే వ్యభిచారి అన్న మాటలు చాలా మంచిగా అనిపించినాయి. తర్వాత ఈ నిజమైన దేవుడు అని తెలుసుకొని నేను మన కోసం ప్రాణం పెట్టినాడు, మన పాపలు పశ్చాత్తాపడితే క్షమిస్తాడు, పరలోకం ఉంటుందని తెలుసుకొని నా పాప విషయం పశ్చాత్తాపడ్డాను. అద్భుతంగా నా జీవితం మార్చబడ్డాను. కాబట్టి 95లో చర్చకు వచ్చిన కొద్ది రోజులకే దేవుడు అద్భుతంగా దేవుడు నాలో కార్యం జరిగించాడు. అయితే మాకు హాస్టల్ ఈయన కాబట్టి నేను అప్పుడు శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగేది. అయితే నేను వచ్చేవాడిని ఉపవాస ప్రార్థనకు కూడా వచ్చేవాడిని. అప్పుడు జానన్న గారు ఒకసారి ఏమన్నాడంటే, నువ్వు కూడా జాషువా ప్రార్థన చేయన్నాడు. జాషువా ప్రార్థన చేయంటే అప్పుడు అట్లా నాకు ప్రార్థన అందుముందు అట్లా ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. తర్వాత ఆరాధన చేయడం, ఆదివారం అందరితో పాటు ఆరాధన జరిగింది. తర్వాత ఈ విధంగా 95లో నేను రక్షించబడ్డ తర్వాత ఇక్కడ మందిర పని స్టార్ట్ అయింది. కాబట్టి అప్పుడు వేసుడి మీద అటు ఇటుక కూడా జరిగింది, అటు సైడ్ అప్పుడు అడ్డంగా ఉండే మందిరము. పని అంతా కూడా రాత్రి జరిగేది. ఈ విధంగా రాయరత్నం అన్న, కుమార్ అన్న, తర్వాత ఈ విధంగా రాజన్న తుమ్మలగూడెం, తర్వాత కారిరేగ నుంచి సమయాలను మేస్త్రి వచ్చేవాడు, ఇంకా కొంతమంది సహోదరులు వచ్చేవారు. అయితే దినమంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేది, నేను చదువుకునేది, ఎవరి పనులు వాళ్ళు చేసుకునేది. రాత్రి అందరం సాయంత్రం అయితే అందరూ వీడికి మందిరంలో గ్యాదర్ అయ్యేది. తర్వాత రాత్రి 12, 1 అప్పటిదాకా పని చేసుకునేది. ఆ విధంగా అద్భుతంగా రాత్రి పని జరిగి మందిరము ఆ విధంగా కట్టబడ్డారు. తర్వాత దేవుడు క్రమక్రమంగా దేవుడు ఈ ప్రాంతంలో పరిచర్యను ఆశీర్వదిస్తూ వచ్చినాడు. తర్వాత నేను రక్షించబడ్డ తర్వాత ఎక్కువ నేను మందిరంలోనే ఉండేవాడిని, ఎక్కువ అన్నతో పాటే ఎక్కువ మందిరంలో ఉండేవాడిని. కాబట్టి ఈ విధంగా ధ్యానం ద్వారా ఇప్పుడు మేము సేవ చేస్తున్నప్పటికీ ఎక్కువ విషయాలు ఇక్కడనే నేర్చుకున్నాం. అన్న ద్వారానే గృహాలు దర్శించడం, ఒకరితో ఎట్లా మాట్లాడాలి, అన్ని విషయాలు. మాకు ఎబ్రోన్లో కొంతకాలం ఉన్నాము. తర్వాత సడన్గా సండే పరిచర్య పంపించారు, తర్వాత కొంతకాలం సేవ పంపించారు. కానీ గృహాలు దర్శించడం, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, సువార్త ఎట్లా చెప్పాలి, అన్ని విషయాలు ఎక్కువ నేను ఓరేపులోనే ఈ విధంగా బలపరచబడ్డాను. ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్నగారు కాలంలో ఎట్లా సేవ చేశాడు, అన్ని గ్రామాలు ఎట్లా తిరిగినాడు అని చాలా ఆశ్చర్యం. అన్నగారు చెప్పినట్లు ఇక్కడ దీని ద్వారానే కట్టంగుల పరిచర్య ఆరంభమైంది. తర్వాత రావణపేటలో ఇక జేకేశ్వరం, ఇంకా చాలా గ్రామాల పరిచర్య ఆరంభమైంది. తర్వాత సైకిల్ కూడా లేవు, కష్టం. కాబట్టి సైకిల్ కూడా కిరాయికి తీసుకునేది. అవి మసీద్ దగ్గర కిరాయి దొరికేది. ఆ కిరాయి సైకిల్ మీదనే వెళ్ళి ఆ గ్రామాల్లో పరిచర్య వెళ్ళేది, సువార్త వెళ్ళేది అట్లా. తర్వాత ఈ విధంగా దేవుడు ఇక్కడ పరిచయం ఆశీర్వదిస్తూ వచ్చినాడు. తర్వాత నేను ఎక్కువ అన్న వాళ్ళతో ఉన్నప్పుడు తర్వాత ఒకరోజు అప్పుడు చిట్టాల ఏలియన్న కూడా ఇటు వచ్చేవాడు. ఇప్పుడు సేవ చేస్తున్న నేరల్లో. అయితే ఒకసారి ఏమన్నాడంటే వాళ్ళు గమనించి, నేను అది చిన్నగా ఉన్నప్పుడే మామూలుగా 18 సంవత్సరాలు 17-18 ఉన్నప్పుడే ఏమన్నారంటే పిట్టే పనికి వస్తుంది మనకు అన్నారు. అంటే వాళ్ళు పాటలు పాడతారనే విషయాన్ని వాళ్ళకి అర్థమైంది. అప్పటి నుంచి జానన్న గారు నన్ను 18 సంవత్సరాల నుంచే మందిరంలో ఆదివారం పాటలు పాడుకునేవాడు. జూన్లో నేను ఎబ్రోన్కి సేవకు వెళ్ళాను. నేను చదువుకోవాలి, దేవుడు నన్ను సేవకు మాట్లాడిన 2000 దేవుడు మాట్లాడాడు. అయినా కూడా నేను జాబ్ చేయాలి. జాబ్ చేసిన తర్వాత వద్దాం అనుకున్నాను. అయితే ఎబ్రోన్ నుంచి లెటర్ వచ్చింది 2001లో. తర్వాత నేను ఎప్పుడైతే లెటర్ వచ్చిందో పుస్తకాలు అన్నీ అంతవరకు చదువుకున్నాను. ఇక్కడ మందిరంలోనే ప్రిపేర్ అయినాను పై చదువుల కొరకు. తర్వాత ఇప్పుడు అయిన పుస్తకాలన్నీ తర్వాత చదివేంత పక్క పెట్టి 2001లో నేను పాలిటెక్నిక్ అయిపోయింది హైదరాబాద్లో. తర్వాత నేను ఎబ్రోన్కి వెళ్ళాను. ఎబ్రోన్లో 3 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత పెద్దవాళ్ళు జహీరాబాద్ ఏరియాలో బూచినెల్లి పంపించారు. అక్కడ సమాధానానికి తోడుగా నన్ను పంపించారు. అక్కడ కొంతకాలం ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడే ప్రేమని అనేవాడు, ఇక్కడికి రమ్మనేవాడు. కట్టంగూరుకు రా, అక్కడ 2 సేవకులు ఎట్లుంటారు, మీ సంఘం 2 సేవకులు పోషిస్తుందా అనేవాడు.
ఈ నారకపల్లి అయితే కటకు రమ్మని అన్నప్పుడు ఇది మన సొంత ఏరియా కాబట్టి నాకు ఇష్టం లేకుండే రావడం. అయితే నేను అక్కడే ఉన్నాను. తర్వాత 2006లో నా మ్యారేజ్ అయిన తర్వాత కట్టంగూరుకు సేవ పంపించారు. దేవుడు గొప్ప కార్యం అక్కడ జరిగించాడు. అక్కడ జహీరాబాద్ ప్రాంతంలో బూచినెల్లి మెట్లకుంట బూచినెల్లి వెళ్ళాం. అక్కడ ఒక బ్రాంచ్ మెట్లకుంట అయింది. బూచినెల్లిలో 100 మంది ఉండేవారు, మెట్లకుంటలో 100 మంది ఉండేవారు. ఆడ మందిరాలు ఉన్నాయి. కట్టంగులు ఏమి లేదు, పంపించారు. మందిరం లేదు, ఇల్లు లేదు, ఒక 20 మంది విశ్వాసులు ఉండేది. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. జూన్ 2006లో మేము వచ్చినాము. అయితే అప్పుడు జూన్లో వచ్చినాం. క్రిస్మస్ న్యూ ఇయర్ వరకు 100 మంది దాకా దేవుడు కార్యం చేశాడు. 100 మంది వచ్చారు క్రిస్మస్లో. కాబట్టి అప్పుడే జోసెఫ్ అన్న వీళ్ళందరూ కట్టంగూరులో వాళ్ళందరూ మందిరం మనకు సహవాసం రావడం ఆరంభమైంది. తర్వాత మందిరం 2007లో మందిరం అయింది. తర్వాత 2008లో ఇల్లు అయింది. తర్వాత 2009లో ఇక్కడి నుంచి మళ్ళీ జహీరాబాద్ వెట్లకుంట వెళ్ళాం. అక్కడ 2009 నుంచి 13 వరకు అక్కడ 5 సంవత్సరాలు అక్కడ ఉన్నాం. తర్వాత రామగుండం వెళ్ళినాం. 13 నుంచి 2021 వరకు 9 సంవత్సరాలు అక్కడ రామగుండంలో ఉన్నాం. తర్వాత రామగుండంలో ఉన్నప్పుడు నకరికల్లి సహోదరులు మనకి కట్టంగూరులో ఉన్నప్పుడు పరిచయం కాబట్టి వాళ్ళు కట్టంగూరులో మందిరం జరిగేటప్పుడు నకరికల్లి నుంచి సహోదరులు ఎంతో సహకరించారు. కాబట్టి ఆ యొక్క పరిచయాన్ని బట్టి ఆ సహోదరులు ఆహ్వానించారు అక్కడికి. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఎబ్రోన్లో నీకు సమాధానం ఉంటే వెళ్ళమన్నారు. ఆ దేవుడిచ్చిన సమాధానం బట్టి అక్కడ వెళ్ళాను. కొంతకాలం అక్కడ ఉన్నాం. తర్వాత 2000 మళ్ళీ 2023లో తిరిగి రామగుండం వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అక్కడే ఉంటున్నాం. కాబట్టి దేవుని కృపను బట్టి అద్భుతంగా ఈ ప్రాంతంలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. తర్వాత సత్యానందంలో నాకు చిట్టాల సేవ చేస్తున్నప్పుడు అప్పటి నుంచి పరిచయం అన్నగారు. కాబట్టి ఈ విధంగా ప్రస్తుతం మేము ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాం. రామగుండం ప్రాంతంలో ఇప్పుడు మాకు ఒక బాబు ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేయండి మా కొరకు, మా పరిచర్య కొరకు. మేము ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించిన దేవుని సేవకునికి, బాధ్యగల సహోదరులకు, స్థానిక సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి.